ఎన్నికలు అయిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చేసింది. మంత్రులు ఎమ్మెల్యేలు సెట్ అయిపోయారు. కానీ ఏపీ రాజకీయాలలో అసలు సిస్సలైన సెగలు పొగలు ఇప్పుడు పుడుతున్నాయి. ఎమ్మెల్యేలు లేని చోట పార్టీని నడిపించే రథసారథి అలియాస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కోసం అధికార టీడీపీలో కసరత్తు స్పీడప్ అయింది. ఇంకేముంది, ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో సీన్. ఎన్నికలకు ముందు వచ్చిన వారు కొందరైతే ఎప్పటి నుంచో పార్టీ జెండా మోస్తున్న లీడర్లు మరికొందరు ఇన్ఛార్జి పోస్టు కోసం కత్తులు దూస్తున్నారు. కానీ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గంలో మాత్రం సీన్ పూర్తిగా మరోలా ఉంది. ఇక్కడ పార్టీకి ఎమ్మెల్యే లేరు, గత 7 ఏళ్లుగా ఇన్ఛార్జీలు కూడా లేరు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం పార్టీకి ఒక నాయకుడు కావాలి అనేదే పాయింట్. ఆ కుర్చీ కోసం ఇద్దరు పవర్ఫుల్ నేతలు గట్టిగా పోటీ పడుతున్నారు. ఒకరు సోషల్ మీడియా సంచలనం మహాసేన రాజేష్ అయితే మరొకరు ఆ పార్టీ వాయిస్ బలంగా వినిపించే మోకా ఆనంద్ సాగర్. ఇద్దరు నాన్ లోకల్స్ కావటం ఇక్కడ అసలు ట్విస్ట్. ఇంతకీ ఆ ఇద్దరిలో ఇన్ఛార్జ్ పదవి ఎవరిని వరించబోతుంది? అధిష్టానం ఈక్వేషన్స్ ఏంటి? మంత్రుల అభిప్రాయ సేకరణలో ఎవరికి ఎక్కువ మద్దతు లభించింది అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. కోనసీమ జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. విస్తీర్ణంలో పెద్దదైనప్పటికీ గోదావరి నదీ పాయల మధ్య ఉండే అందమైన ప్రాంతం ఇది. ఈ ప్రాంత ప్రజలు ఎంత సౌమ్యంగా ఉంటారో అక్కడి రాజకీయం అంతే వైవిధ్యంగా ఉంటుంది. వ్యూహ ప్రతివ్యూహాలతో ఎవరి స్థాయిలో వారు రాజకీయం చేస్తుంటారు. ఎస్సీ రిజర్వాయర్డ్ సెగ్మెంట్ అయిన పి గన్నవరంలో గత 7 సంవత్సరాలుగా టీడీపీకి ఇన్ఛార్జి లేరు. నడిపించే నాయకుడు లేకపోవడంతో స్థానిక నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు దక్కింది. జనసేన అక్కడి గిడ్డి సత్యనారాయణ ఇక్కడి నుంచి గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా మిత్రపక్షం నేత ఉండటంతో ఇప్పుడు టీడీపీ క్యాడర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై పడింది. ఎమ్మెల్యేలు లేని చోట ఇన్ఛార్జీలను నియమిస్తున్న టీడీపీ అధిష్టానం ఇప్పుడు పి గన్నవరంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు జిల్లా జోనల్ ఇన్ఛార్జి కృష్ణరంగరాజులు అధ్యక్షతన నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణలు ప్రధానంగా ఇద్దరు నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మొదటి పేరు సరిపల్లె రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్. ఆయన సొంత నియోజకవర్గం ప్రతిపడైనప్పటికీ ప్రాంతంతో సంబంధం లేకుండా సమస్యలపై స్పందించే వ్యక్తిగా, సోషల్ మీడియాలో సపరేట్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ గా ఆయనకు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలలో మంచి గుర్తింపు ఉంది. వాస్తవానికి ఎన్నికల సమయంలో పి గన్నవరం టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం మహాసేన రాజేష్ పేరే ప్రకటించింది. కానీ స్థానిక నేతల తీవ్ర వ్యతిరేకత, ఆయన గత వ్యాఖ్యల దుమారంతో పార్టీ వెనక్కి తగ్గి టికెట్ ను జనసేనకు కేటాయించింది. అయినా సరే ఇప్పుడు ఇన్ఛార్జి రేసులో రాజేష్ పేరు మళ్లీ గట్టిగా వినిపిస్తుంది. ఇక రేసులో ఉన్న రెండో నాయకుడు టీడీపీ అధికార ప్రతినిధి పి గన్నవరం కో కన్వీనర్ మోకా ఆనంద్ సాగర్. ముమ్మడివరం నియోజకవర్గానికి చెందిన ఈయన కూడా తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వాయిస్ ను గట్టిగా వినిపించి అధిష్టానం దృష్టిలో పడ్డారు. కొంతకాలంగా పి గన్నవరంలో క్యాడర్ కు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు. ఇది ప్రధాన పోటీదారుల బ్యాక్గ్రౌండ్. ఇద్దరు స్ట్రాంగ్ క్యాండిడేట్సే, ఇద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్. కానీ ఇక్కడే ఒక కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరు నాన్ లోకల్స్ కావటంతో స్థానిక నేతలు లోకల్ ఫీలింగ్ ను రగులుస్తున్నారు. పి గన్నవరంలో రాజకీయం ఇప్పుడు లోకల్ వర్సెస్ నాన్ లోకల్ గా మారిపోయింది. రాజేష్, ఆనంద్ సాగర్ ఇద్దరు బయట వ్యక్తులే కావటంతో మాకు స్థానికులే ఇన్ఛార్జిగా కావాలి అని కొందరు లోకల్ లీడర్లు లాబియింగ్ చేస్తున్నారు. అంబాజీపేటకు చెందిన నాగబత్తుల సుబ్బారావు, నగరం గ్రామానికి చెందిన జూలెం సుబ్బారావులు రేసులోకి వచ్చారు. అయితే వీరు లోకల్స్ అయినప్పటికీ నియోజకవర్గం మొత్తం మీద గట్టి పట్టు, ప్రభావితం చేయగల నేతలు కాదన్న టాప్ పార్టీ శ్రేణుల్లోనే ఉంది. దీంతో అటు తిరిగి ఇటు తిరిగి ఫైట్ మళ్లీ మహాసేన రాజేష్, మోకా ఆనంద్ సాగర్ మధ్య నడుస్తుంది. అధిష్టానం పెద్దల వద్ద కూడా ఈ ఇద్దరి పేర్లే ఫైనల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. పి గన్నవరం టీడీపీలో నడుస్తున్న పాలిటిక్స్ 7 ఏళ్లుగా కేడర్ ను పట్టించుకునే నాదుడే లేడు. తీరా ఎన్నికలయ్యాక ఇన్ఛార్జ్ పోస్టు కోసం ఇంత తీవ్రమైన పోటీ. ఒకవైపు అభ్యర్థిగా ప్రకటించి చేజారిన కుర్జీని ఇన్ఛార్జ్ రూపంలో దక్కించుకోవాలని మహాసేన రాజేష్ చూస్తుంటే, పార్టీ కోసం కష్టపడ్డ తనకు న్యాయం చేయాలని ఆనంద్ సాగర్ కోరుతున్నారు. మరి కార్యకర్తల నాడిని పసిగట్టిన మంత్రులు అచ్చెన్నాయుడు, కృష్ణరంగరాజులు చంద్రబాబుకు ఎలాంటి రిపోర్ట్ ఇస్తారు? ఇన్ఛార్జి కిరీటం ఆ ఇద్దరిలో ఎవరిని వరిస్తుంది అనేది చూడాలి.